హైదరాబాద్ బేగం బజార్లోని పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిల్డింగ్ కూలింది. ఘటన టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరిందని, కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా బిల్డింగ్ ఓనర్ పట్టించుకోలేదు. బేగం బజార్లో చాలా వరకు పాత బిల్డింగుల్లోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓల్డ్ బిల్డింగ్లను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. బేగం బజార్లో పురాతన బిల్డింగ్ ఈరోజు కుప్పకూలింది. రీసెంట్గా సిటీలో కురుస్తున్న వర్షాలకు ఆ బిల్డింగ్ నాని ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఒకేసారి కుప్పకూలింది. సో మొదటగా బిల్డింగ్కి సంబంధించిన వాల్స్ కొలాప్స్ అయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా బిల్డింగ్ ఒకేసారి కుప్పకూలింది. ఇది మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్. సో యాక్చువల్గా ఇది పురాతన భవనం అని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. సో యాక్చువల్గా ఈ బిల్డింగ్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా మనం ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇది పురాతన బిల్డింగు, సో ఇది జిహెచ్ఎంసీ అధికారులు దీనికి నోటీసులు ఇచ్చినా కూడా దీన్ని పూర్తిగా ఒక రకంగా ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక స్టోరేజ్ లాగా వాడుకుంటున్నారు. దీనిలో కొన్ని వస్తువులు పెట్టి ఇక్కడ చుట్టుపక్కల బేగం బజార్లో వాళ్ళు మార్కెట్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఇందులో వస్తువులు పెట్టి అవసరం వచ్చినప్పుడు దీనిలో నుంచి తీసుకువెళ్ళేలా యూజ్ చేస్తున్నారని కూడా గతంలోనే మనం చెప్పాము. సో అదే బిల్డింగ్ ఇప్పుడు వరుసగా రీసెంట్గా కురిసిన వర్షాలకు ఈరోజు మార్నింగ్ ఒకేసారి కుప్పకూలింది. సో యాక్చువల్గా ఈ బేగం బజార్ అనేది చాలా రద్దీ ఏరియా. మార్నింగ్ 10 o'clock తర్వాత పబ్లిక్ చాలామంది వస్తారు. సో ఇందులో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి కాబట్టి సిటీలో పబ్లిక్ ఏ వస్తువులైనా బల్క్గా కొనాలంటే ఈ బేగం బజార్కి వస్తారు. సో ఇట్లాంటి రష్ ఏరియాలో ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్, పురాతన బిల్డింగ్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిపైన జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని ఇదే బేగం బజార్లో ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్లోనే ఇంకా స్టిల్ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. ఇటు బిల్డింగ్ ఓనర్స్ కానీ అందులో ఉన్న వ్యాపారులు కానీ పబ్లిక్ ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఆల్రెడీ అందులో షాప్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు పబ్లిక్ అంతా వస్తుంటారు పోతుంటారు కాబట్టి సడన్గా ఏదైనా జరిగితే పబ్లిక్ ఉన్నప్పుడు పడిపోతే ఇటు భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ పడిపోయింది. అప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ కాలేదు. సో ఆ తర్వాత విషయం తెలుసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు ఇదంతా కూడా రోడ్డుపైకి వచ్చింది. బిల్డింగ్ పడిపోయి ఈ రోడ్డుపైకి రావడంతో జేసీబీ తీసుకొచ్చి జేసీబీ ద్వారా పూర్తిగా ఈ బిల్డింగ్కి సంబంధించిన డిబ్రిస్ అంతా కూడా లోపలికి నెట్టివేస్తున్నారు. సో రోడ్డు పైన లేకుండా ఈ బిల్డింగ్కి సంబంధించిన డిబ్రిస్ అయితే లోపలికి పడేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా నగర వ్యాప్తంగా మొత్తం 685 పురాతన బిల్డింగ్స్ ఉన్నట్లు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. సో దీనిలో 327 బిల్డింగ్కి సంబంధించి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అందులో కొన్ని ఖాళీ చేయించగా ఇంకొన్ని రిపేర్ స్టేజ్లో ఉంటే వాటిని రిపేర్ చేయించే పనిలో ఉన్నారు. ఇక మిగతా 358 బిల్డింగ్స్ అయితే నోటీసులు ఇచ్చి వదిలేశారు. దానిలో ఓనర్లకు ఆ బిల్డింగ్స్ ఖాళీ చేయాలని చెప్పినా కూడా వాళ్ళు ఖాళీ చేయట్లేదు. ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్నాయి. అటు వాతావరణ శాఖ కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుంది. సో ఈ టైంలోనే ప్రతి బిల్డింగ్ని మళ్ళీ చెక్ చేయాలి. అందులో ఎవరైనా ఇంకా నివాసం ఉంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశాలు ఇచ్చాడు. సో అయినా కూడా ఇట్లాంటి బిల్డింగ్స్ని పట్టించుకోవట్లేదని పబ్లిక్ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా సిటీలో ఇటు ఓల్డ్ సిటీ కానీ అటు సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి మోండా మార్కెట్ ఆ ఏరియాలో కానీ ఎక్కువగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ పురాతన బిల్డింగ్స్ కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్స్. సో వీటిపైన ఫోకస్ పెట్టి ఎస్పెషల్లీ కొన్ని షాప్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి వాటిపైన ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా ఖాళీ చేయించాలని నగర పబ్లిక్ అయితే కోరుతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా బేగం బజార్లో ఈ ఘటన జరిగింది. సో ఇదే బేగం బజార్లో ఇట్లాంటి బిల్డింగ్స్ సుమారు ఒక 20 నుంచి 30 ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు వీటిని పట్టించుకొని ఇట్లాంటి ఘటనలు జరగకముందుకే అందులో ఉన్నవారికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడమే కాకుండా దానిలో షాప్స్ నిర్వహిస్తే ఆ షాప్స్ను ఖాళీ చేయించాలి. లేకపోతే కొంతమంది పబ్లిక్ ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయించాలని కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, బేగం బజార్.